ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण। हरे बोलो। कृष्ण प्रभु दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे तो दंडवत प्रणाम प्रभु जी। ఈనాటి వీరులు నిత్యానంద లీల కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం. ఈరోజు మూడో సెషన్ చెప్తున్నాం. ఈరోజు శ్రీవాస ఆంగణంలో అంటే శ్రీవాస్ని ఇంట్లో చైతన్య మహాప్రభు చేస్తున్న లీలల కోసం మనం చర్చించుకోతున్నాం. చైతన్య మహాప్రభు మనం కింది వారం చైతన్య మహాప్రభు ఆధ్వర్యంలో నిత్యానంద ప్రభు చేత వ్యాస పూజ చేయించారు. ఏ విధంగా అయిందన్నది మనం చర్చించాం. దాని తర్వాత వాళ్ళు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని శ్రీవాసాచార్య శ్రీవాస పండిత్ లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్తాడు. ఆయన అక్కడే ఉంటుంటాడు. కానీ ఏనాడు కూడా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు భోజనం తన చేతుల మీద తినేవాడు కాదు. శ్రీవాస్ పండిత్ యొక్క భార్య అయిన మాలినీదేవి ఆమె చేతుల మీద తినేవాడు. ఆమె తినిపిస్తూ ఉండేది ఇప్పుడు కూడా.
నాకు తినిపిస్తేనే తినేవాడు, లేకపోతే తినేవాడు కాదు. మాలిని దేవి కూడా నిత్యానందంగా ఒక చిన్న తన సొంత బిడ్డలా చూసుకునేది. యాక్చువల్గా చెప్తారు మాలిని దేవి ఇద్దరు జన్మలో గోకులలో ఒక బ్రజవాసిని గోపి. ఆమె ఒక అదృష్టం ఏంటంటే ఆమె కృష్ణ బలరాముడికి ఇద్దరిని కూడా పాలించి పెంచుతుండేది, పాలిచ్చింది. అచేత అదే గోపి ఇక్కడ మాలిన్యంగా రావడం చేత నిత్యానంద ప్రభు అదే భావంలో ఆమె దగ్గరికి వెళ్తుండేవాడు. సో నిత్యానంద ప్రభు కూడా అప్పుడప్పుడు మాలిని యొక్క పాలు తాగుతుండేవాడు. అంత పెద్దవాడు. అంటే మనకి ఇక్కడ భౌతికంగా లౌకికంగా చూసుకుంటే శరీరాలు చూసుకుంటాం, కానీ భగవంతుడు ఎప్పుడు భావగ్రహి జనార్దన్ అంటారు కాబట్టి ఆమె నిత్యానంద ఒక అందుకనే చాలాసార్లు మనకు అర్థం అవ్వదు. చూడండి, ఇప్పుడు ఎక్కడ విష్ణు ఏ అవతారం ఎత్తినా లక్ష్మీదేవి దానికి తగ్గట్టుగా అవతారం ఎత్తుతుంది. కొన్నిసార్లు వీళ్ళ యొక్క భార్యలు కానీ భర్తలు కానీ లేదంటే తండ్రులు కానీ తల్లులు కానీ వీళ్ళందరూ నిర్ణయించబడతారు. కృష్ణ బుక్లో చదివే అనుకుంటే ప్రద్యుమ్న పుట్టిన తర్వాత ప్రద్యుమ్న ఎలా పడతారు? ప్రద్యుమ్న భార్య మా రతీదేవి ఆల్రెడీ ఒక విధంగా చూస్తుంటే ఆయనకన్నా పెద్ద ఆమె, కానీ వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు. అది లౌకికంగా మనకి లౌకికంగా ఓకే ఈయన పెద్ద చిన్న వయసులు ఇవన్నీ చూసుకుంటాం, కానీ వాళ్ళ ఆధ్యాత్మ స్థానంలో వాళ్ళు ఎప్పుడు కూడా అదే భావంలో ఉంటారు. ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడు పెద్ద. ఇప్పుడు లౌకికంగా చూసుకుంటే యశోద కంటే కృష్ణుడు చిన్నవాడు, కానీ ఆధ్యాత్మికంగా అది కాదు. ఆధ్యాత్మికంలో కృష్ణుడు ఆది పురుషుడు, ఆ తర్వాత యశోద పుట్టింది. అంచేది ఆ లెక్క చూసుకుంటే ఆయన తండ్రి అవుతాడు, ఈమె కూతురు అవుతాడు. ఎందుకని అక్కడ భావాలు కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఉండేది భావాలు కాబట్టి భావాలు బట్టి భగవంతుడు ప్రతిస్పందిస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ పెద్ద నందమహారాజు లేదంటే వసుదేవుడు జానకి దేవకి వీళ్ళ తల్లిదండ్రులు అయ్యే అవకాశం లేదు అమలు చూసుకుంటే. ఇక్కడ లౌకికంగా వీళ్ళు పెద్ద కాబట్టి ఈ చిన్న ఆ విధంగా పడుతున్నారు, ఆ విధంగా అవుతున్నారు తప్ప నిజానికి వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడు అందరికంటే పెద్ద. కృష్ణుడు అందరికీ తండ్రి, అందరికీ ఏదైనా సరే మనం అది అర్థం చేసుకోవాలి. అంచేత ఇక్కడ నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క సరే మాలిని దేవి యొక్క ఒళ్ళో పడుకోవడం, ఒళ్ళో ఆమె చేతి మందులు తినడం, ఆ పాలు తాగడం ఇవన్నీ చేస్తున్నారంటే లౌకికంగా మనం దాన్ని అంగీకరించలేము. కానీ వాళ్ళ మధ్య ఉన్న సంబంధం అది ఆధ్యాత్మిక సంబంధం కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా చేస్తుండేవాడు. ఒకసారి చైతన్య మహాప్రభు శ్రీవాస్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి కొంతసేపు ఇద్దరు కృష్ణ కథ చర్చించారు. అంటే చైతన్య మహాప్రభు, శ్రీవాస్ ఆచార్య, శ్రీవాస్ పండిత్ ఇద్దరు. ఆ టైంలో నిత్యానంద ప్రభు తన లోకంలో ఆయన భక్తితో నిండిపోయి ఉండి చేత నవ్వుతున్నాడు. అప్పటికప్పుడు కృష్ణ అని అరుస్తున్నాడు, దొరుకుతున్నాడు. రామాచారిని ఆ అష్టవికార భావాల్లో ఉండి ఆయన లోకంలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కొంతసేపు కృష్ణ గారు చర్చించుకున్న తర్వాత చైతన్య మహాప్రభు శ్రీవాస్ అడుగుతాడు, శ్రీవాస్ నాకేం అర్థం అవ్వడం లేదు, నువ్వు ఎటువంటి బ్రాహ్మణుడు, నువ్వేమేమి బ్రాహ్మణువయ్యా, ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టావు, ఇంట్లో పెట్టుకున్నావు. ఈ ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు, తల్లిదండ్రులు ఏంటి, ఎవరు ఏ కులానికి చెందినవాడు చెప్పుకోవడం చెప్పుకుంటున్నాడు, కానీ ఏమి తెలియదు. అటువంటి వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే. నీ కులానికి నీ కుటుంబానికి అగౌరవం కదా అలా ఎవరిని పట్టాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం. ఇది ఎలా చేస్తున్నావు నువ్వు అంటాడు, అని అడుగుతాడు చైతన్య మహాప్రభు శ్రీవాస్ పండితుని. శ్రీవాస్ అది విని అంటాడు, ఏ ప్రభు,
మీ మాటల బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు నన్ను పరీక్షిస్తున్నారు. ఉమ్. మీ మీ నామాన్ని ఎవరైనా ఒక్కసారి తీసుకున్నా సరే ఆయన నాకు అతి ప్రియుడు. ఉమ్. అటువంటి వారికి అటువంటిది మీకు మీకు నిత్యానందకి ఎటువంటి తేడా లేదు. అంచేత మిమ్మల్ని నేను ఎంతగా గౌరవిస్తానో నిత్యానంద ప్రభు మీద కూడా నాకు అంతే గౌరవం. నిత్యానంద ప్రభు ఆయన ఏ స్థితిలో ఉన్నా నేను ఆయన అంగీకరిస్తాను. ఆయన నేను ఎట్టి పరిస్థితులు కూడా ఎట్టి పరిస్థితులు కూడా నేను ఆయన్ని విస్మరించలేను. నిత్యానంద ప్రభు వైన్ వైన్ వైన్తో నిండిన కొండను పట్టుకొని తిరుగుతున్నా లేదంటే వ్యభిచారి లాంటి స్త్రీని వివాహం ఆడినా సరే ఆయన మీద ఉన్న గౌరవం నాకు ఈ ఇస్మత్ కూడా కదలదు, సడలదు. అంచేత నేను ఆయన యొక్క పాద పద్మాలను విడిచిపెట్టేది లేదు. నేను అలా చేయడం వల్ల నా కులం భ్రష్టమైనా, నా ప్రాణం పోయినా, నా కుటుంబ సభ్యులందరూ నన్ను బహిష్కరించిన, నా ఆస్తిపాస్తులు నష్టపోయినా సరే నేను లెక్క చేయను అని అంటాడు. ఆ మాట విని చైతన్య మహాప్రభు యొక్క రోమాంచాలు లెక్కపరుచుకుంటాయి. ఆనందంతో కళ్ళంలో ఆనంద బాష్ప రాలిపోతుంటాయి. చైతన్య మహాప్రభు, శ్రీవాస్, నువ్వు నిత్యానంద ప్రభు యొక్క విశిష్టతని, నిగూఢతని, తత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు సంపూర్ణంగా. నేను చెప్తున్నాను చూడు, లక్ష్మీదేవికి కూడా భిక్షం చేసుకొని భిక్షాటం చేసే పరిస్థితి రావచ్చు. కానీ నీ ఇంట్లో ఎటువంటి లోటు ఉండదు. నీ ఇంట్లోనే కాదు, నీ ఇంట్లో నీకే కాదు, నీ ఇంట్లో ఉన్న కుక్కలకి, పిల్లులకి, అందరికి కూడా భగవద్ధామం వెళ్ళిపోతారు అని చెప్తాడు. అంచేత నువ్వు ఇలాగే నిత్యానంద ప్రభుని నీ ఇంట్లో ఉంచుకొని, నేను నీకు ఆయన అప్పచెప్తున్నాను, తీసుకొని ఆయన నీ ఇంట్లో పెట్టుకొని చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలాగే ఇంకొకసారి చైతన్య మహాప్రభు మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు నిత్యానంద ప్రభు కూర్చొని ఆయన భావనలో ఆయన హరే కృష్ణ కృష్ణ అని చెప్పుకుని కేకలేస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా సంపూర్ణంగా కృష్ణ ప్రేమ యొక్క కృష్ణ భక్తిలో మునిగిపోయి ఉంటుంటాడు. కానీ ఆ మునిగిపోయి ఆ భావంలో ఉన్నాడు. చైతన్య మహాప్రభు వచ్చి తిన్నగా శ్రీవాస పండిత్ యొక్క దేవుడి గదిలోకి వెళ్ళి సింహాసనం మీద కూర్చుని నిత్యానంద బాబు చెప్తాడు, నిత్యానంద్ నా పక్క చూడు, సూటిగా చూడు అని చెప్తాడు. అనేటప్పటికి నిత్యానంద బాబుకి అర్థం అవుతుంది ఎందుకు చూడమన్నారు. చూస్తుంటాడు. ఈలోపు చైతన్య బాబు అంటాడు మిగతా వాళ్ళందరికీ, మీ అందరూ తక్షణమే ఈ రూమ్ వదిలి వెళ్ళిపోండి అని చెప్తాడు. వాళ్ళకందరికీ అర్థం అవుతుంది ఎందుకు వదిలేమన్నారు. కానీ మహాప్రభు చెప్పారు కాబట్టి అందరూ బయటికి వెళ్ళిపోతారు. బయట నుంచి చూస్తుంటారు. ఇంకా నిత్యానంద ఇలా చూస్తున్నప్పుడు సడన్ గా చైతన్య మహాప్రభు షడ్భుజ రూపం ఎత్తాడు. శంఖ చక్ర గదా పద్మ ప్లస్ దాంతోపాటు
గద హల 6 ధరించి ఉంటాడు. నిత్యానంద బాబు చూసి ఆ రూపాన్ని చూసి దాన్ని మనకు ఒకసారి కింద పడిపోతాడు. అది చూసి బయట వైష్ణవులు కృష్ణ 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 సేవ రక్షించు సేవ్ హిమ్ అని చెప్పి ప్రార్థన చేస్తారు, రక్షించు అని చెప్పి. చైతన్య మహాప్రభు వెంటనే నిత్యానంద బాబుని ఎత్తి తన ఒళ్ళోకి తీసుకుని కూర్చోబెట్టి అంటుంటాడు, నిత్యానంద్ ఏమైంది, లేగు లేగు, ఏమైంది, శాంతం శాంతించు, నీ భావోద్రేకాలను ఆపుకో, విను, చూడు బయట భక్తులందరూ ఏ విధంగా నామ సంకీర్తన చేస్తున్నారు, వీళ్ళందరూ హరే కృష్ణ జపం గట్టిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు, కృష్ణుని సేవ, కృష్ణ ఆయన సేవించని చెప్పి గట్టిగా కీర్తన చేసుకుంటూ హరే కృష్ణ చూడు వాళ్ళందరూ ఏ విధంగా హరినామ సంకీర్తన చేస్తున్నారు. నువ్వు వచ్చింది దానికోసం, హరినామ సంకీర్తనాన్ని అందరికి ఇవ్వడం కోసం. లేదు, భక్తి నీ యొక్క సొత్తు, నువ్వు దాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నావు, నీకు నచ్చిన వాళ్ళకి. అది నీ కృప లేకుండా ఎవరు కూడా దాన్ని పొందలేరు భక్తిని. అంచేత మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే కావాల్సింది చైతన్య మహాప్రభు కృప, నిత్యానంద ప్రభు కృప. నిత్యానంద ప్రభు కృప లేకుండా చైతన్య మహాప్రభు కృప కూడా పొందలేము. తర్వాత అంటాడు, నీ మీద ఏ మాత్రం ఇసుమంత అగౌరవం ఉన్నా వాళ్ళు వారి యొక్క భక్తిని కోల్పోతారు. వాళ్ళు నేను ఎప్పుడు దగ్గరికి తీసుకొని కూడా తీసుకో, వాళ్ళు నన్ను ఆరాధిస్తున్నా సరే నేను వాళ్ళ దగ్గరికి తీసుకో. అంచేత మనం నిత్యానంద ప్రభు యొక్క సొత్తు భక్తి. ఆయన భక్తి ఇస్తే ఆ భక్తితో మన చైతన్య మహాప్రభుని మనం కృప పొందుతాం. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు నిత్యానంద కృప పొందో అప్పుడు ఆటోమేటిక్గా మనం కృష్ణ కృప పొందుతాం. నిత్యానంద కృపను పొందలేని మూర్ఖుడు అంటూ ఎవరు ఉండరు. పరమపూజ రాధనా మహారాజా, గురువు గారు రాధనా మహారాజా చెప్తుంటారు, ఎవరైతే నిత్యానంద కృపను పొందాలంటే అనుకో ఫస్ట్ మనకున్న అర్హత ఏంటి, నేను పతితుడిని అన్న భావనలో ఉండడం. ఎవరైతే ఆ భావనలో ఉంటారో వాళ్ళు నిత్యానంద ప్రభు కృపను పొందడానికి మొదట్లో ఉంటారు. ఎవరైతే నేను పతితుడు కాదనుకున్నాడో ఆడ ఆల్రెడీ పతి. అంచేత ఆ పతితుడు కాబట్టి ఆయనకి నిజమైన పతితుడు కాబట్టి ఆయనకి నిత్యానంద కృప కూడా రాదు. అంచేత ఆ విధంగా మనం భక్తిలో ప్రగతి చెందాలన్నా, భక్తిని పొందాలన్నా మనం నిత్యానంద ప్రభు కృపని పొందాలి. నిత్యానంద ప్రభు మనకి నిత్యానంద కృప లేకుండా భక్తిని పొందలేం. నిత్యానంద మీద ఏమాత్రం అగౌరవం లేదంటే చిన్న భావం ఉన్నా సరే చైతన్య మహాప్రభు అంటారు, నాకు నా భక్తుడైనా సరే నేను ఆయన దగ్గరికి తీసుకున్నాను. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుకి షడ్బుల్ రూపం చూపించి భక్తిని ఆయనకి ఇచ్చేసాడు. నువ్వు ఎవరికి వాళ్ళకుంటే ఇచ్చుకో, నీకు నచ్చిన వాళ్ళకి, నీకు ఎవరికి నచ్చిన ప్రచారం చేయండి. ఈ విధంగా అక్కడ వాళ్ళు శ్రీవాస్ ఇంట్లో ఉంటుంటారు. తర్వాత ఒకరోజు చైతన్య మహాప్రభు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉంటుంటే అదే టైంలో సత్యమాత వస్తుంది. వచ్చి పక్కన కూర్చుంటుంది. కూర్చుని, ఆయన నాకు ఒక కళ వచ్చింది, నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా అంట. ఏంటంటే ఏం లేదు,
కల్లా నువ్వు నిత్యానంద ప్రభు ఇద్దరు వచ్చి భోజనం చేస్తున్నట్టు నాకు కళ వచ్చింది. ఉమ్. మీ ఇద్దరు అక్కడ కూర్చుని మీ ఇద్దరు చిన్నపిల్లల రూపంలో వచ్చి కూర్చున్నారు. కూర్చుని ఇద్దరు కొట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, పరిగెడుతున్నారు, ఇటు ఇల్లంతా పరిగెడుతున్నారు. సడన్ గా మన పూజ గదిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నువ్వేమో బలరాముని పట్టుకొని వచ్చావు, నిత్యానంద బ్రహ్మ కృష్ణుని పట్టుకొని వచ్చావు. వచ్చి నలుగురు కూర్చున్నారు. కూర్చుని నలుగురు ఇప్పుడు ఇందాక ఇద్దరు ఇప్పుడు నలుగురు గొడవ పడుతున్నారు. కృష్ణ బలరాముని అన్నారు. వాళ్ళు అంటున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాకు రావాల్సిన ఈ పాలు, పెరుగు, వెన్న, సందేశం, స్వీట్ అన్ని మీరు తినేస్తున్నారు. మీరు ఇక్కడి నుంచి కదలకపోతే చూసుకోండి అని కృష్ణ బలరాములు ఇద్దరు మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ, బెదిరిస్తుంటే నిత్యానంద ప్రభు అన్నాడు, ఏంటి మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజు వెళ్ళిపోయాయి. మీరు దొంగతనం చేసి మీకు నచ్చినట్టుగా ఇష్టానుసారం తినే రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ రోజుల్లో మీరు ఏ, గోపబాలుల యొక్క రూపంలో ఉండి వాళ్ళు గోపబాలుడు వాళ్ళు ఏం చేస్తే కౌహెడ్ బాయ్స్ లాగా, మీరు కౌహెడ్ మెన్ లాగా గొల్లవాళ్ళు, వాళ్ళు చెప్పాలంటే గొల్లవాళ్ళుగా మీరు చెలాయించారు అప్పుడు. ఇప్పుడు ఆ గొల్లవాళ్ళ పెత్తనం వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్రాహ్మణుల పెత్తనం వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణ కుటుంబాలు పుట్టారు. చైతన్య మహాప్రభు పుట్టారు. బ్రాహ్మణుల పెత్తనం ఇప్పుడు వాళ్ళ రాజ్యం వచ్చింది. అంచేతగా మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మేము ఏం చేస్తే అది తీసుకుని అంగీకరిస్తా ఉంటే ఉండండి, లేదంటే బయటకు వెళ్ళిపోండి నిత్యానంద. దానికి కృష్ణ బలరాముడు ఎవరు? చూడండి, తర్వాత మీరు మమ్మల్ని నిందించద్దు. మీరు ఇప్పుడే ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోతే మీ ఇద్దరిని బంధించేస్తాం అని కృష్ణ బలరాముడు ఇద్దరు గద్ద చేస్తాం. చేస్తే దాన్ని మళ్ళీ నిత్యానంద అంటాడు, ఆ ఆ నిత్యానంద ఏదో చెప్పబోయేటప్పుడు మళ్ళీ బలరాముడు అంటాడు, అసలు మాట్లాడద్దు. మీరు ఇలాగే ఈ అల్లరి కానీ వదలకపోతే, మీరు ఉండకపోతే నేను కృష్ణుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మిమ్మల్ని తర్వాత మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితికి మీరే బాధ్యులు అని చెప్తారు. దాన్ని నిత్యానంద పట్టారు, నీ కృష్ణుడి కోసం నిన్ను భయపడ్డాడు. నా స్వామి ఎవరు అనుకుంటున్నావు? గౌరవ సుందర్. ఆయన ముందు నీ కృష్ణుడు ఎవరు పనిచేయడు, వెళ్ళి పక్కకి వెళ్ళంటాడు. ఇలాగ అయ్యేటప్పటికి సడన్ గా ఇదంతా నేను ఏమిటని చెప్పి అనుకుని చూస్తున్నప్పటికి నిత్యానంద సడన్ గా నా పక్క తిరిగి, అమ్మ ఆకలేస్తుంది, ఇవ్వమ్మ, ఏం తిన్నాం పెట్టమ్మా అన్నాడు. వెంటనే నేను నా నిద్రంతా ఇది అయిపోయింది, నిద్ర నా కళ్ళలోంచి బయటకు వచ్చేస్తుంటాను. అనగానే అప్పుడు చైతన్య మహాప్రభు ఇదంతా విని నవ్వుతాడు, నవ్వుకుంటాడు, నవ్వుకొని అంటాడు, నువ్వు చాలా మంచి కళనే చూసావు. అయితే ఇది ఎవరికి చెప్పదు, నీ మట్టుగా నువ్వే ఉంచుకో, మనసులో ఉంచుకో. ఇన్ని రోజులు నేను మన విగ్రహాలు ఏమిటో అనుకుంటున్నాను, కానీ ఈ రోజే నాకు అర్థమైంది అవి సాక్షాత్ భగవంతుడే అని. ఎందుకంటే వారు నీతో మాట్లాడుతున్నారు. నేను చెప్తాను, దగ్గరికి రా అని చెప్తాడు. ఏంటంటే ఇన్ని రోజులు నేను ప్రసాదం పెడితే ఇప్పుడు సకల ప్రసాదం వస్తుంది. ఏ, నాకు మీ కోడల మీద డౌట్, ఆమె తినేస్తుందేమో అని. కానీ ఈ రోజు నాకు అర్థమైంది, నిజానికి అవి భగవంతుడే స్వీకరిస్తున్నాడు. ఇదంతా ఆ లక్ష్మీప్రియ వింటుంది పక్క నుంచి. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఇలా అంటున్నాడో, నేను తినేస్తున్నానమ్మా,
ఆమె మనసులో నవ్వుకుంటుంది ఆయన ప్రియుడికి. అంచేత అప్పుడు అంటాడు నిత్యానంద ప్రభు, ఆ, చైతన్య మహాప్రభు, ఎలాగో నేను భోజనాలు చేస్తున్నా, నిత్యానంద కూడా ఆకలేస్తుందని అంటున్నాడు కదా, అంచేత ఆయన నేను ఇంటికి తీసుకుని వస్తాను, భోజనం పెట్టు అని చెప్తాడు. అలాగే అన్ని సత్యమాత ఒప్పుకుంటుంది. ఒప్పుకున్నాక నిత్యానంద ప్రభు పిలవడానికి చైతన్య మహాప్రభు శ్రీవాస సంఘానికి వెళ్తాడు. శ్రీవాస సంఘానికి వెళ్తాడు. అంటే శ్రీవాస పండిత్ ఇంటికి వెళ్తాడు. అక్కడ గేట్ దగ్గరే కూర్చుని నిత్యానంద బాబు గట్టిగా జపం చేసుకుంటూ కూర్చున్నాడు. వెళ్తే వాళ్ళిద్దరూ అక్కడ కలుస్తారు. ఈయనేమో చూసి చూడనట్టుగా వేరే లోకంలో ఉంటాడు. నిత్యానంద్, నేను ఈరోజు లంచ్ మా ఇంటికి రావాలంట. అంటే దానికి నిత్యానంద పట్టాడు, దానికేమైనా వస్తానంటాడు. కానీ ఒకటి కండిషన్ ఏంటంటే అక్కడికి వచ్చి నువ్వు అల్లరి చేయద్దు అంటాడు. అనగా నిత్యానంద విష్ణు నేను అల్లరి, అది కాకపోతే అంతేలే, పచ్చ కాకుండా అంతా లోకం అంతా పచ్చగా అల్లరి చేసేది ఎవరు? నువ్వు అల్లరి చేస్తావు. నువ్వు అల్లరి చేస్తావు కాబట్టి అందరూ కూడా నీలాగా అల్లరి చేస్తారని చెప్పి అందరిని నిందిస్తూ ఉంటారు అంటారు. అనుకుని ఇద్దరు నవ్వుకుంటారు. ఇద్దరు కలిసి బయలుదేరతారు. వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే శ్రీవాస్ పండిత్ నుంచి చైతన్య మహాప్రభు ఇంటికి వెళ్ళే మధ్య వరకు వాళ్ళు కృష్ణ కథ డిస్కస్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ వెళ్ళగానే అప్పటికే గదాధర్ పండిత్ వీళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళందరూ వీళ్ళిద్దరికి వెల్కమ్ చెప్తారు, స్వాగతం పలుకుతారు. పలికిన తర్వాత ఈశాన అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఆయన యాక్చువల్గా ఈశాన అన్నది ఆయన మాధవేంద్రపురి యొక్క శిష్యుడు. మాధవేంద్రపురి శిష్యుడు అయితే ఆయన మాధవేంద్రపురికి తన జీవితాన్ని అంకితం చేసేస్తాడు. నేను మీ సేవలో ఉండిపోతానని చెప్తే మాధవేంద్రపురి ఏం చెప్తాడంటే, నువ్వు నాకు కాదు, నువ్వు వెళ్ళి చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మాధవేంద్రపురి అద్వైతాచార్య శిష్యుడు. అద్వైతాచార్య అంటాడు, నువ్వు నాకు కాదు, చైతన్య మహాప్రభు వెళ్ళి అక్కడ సేవ చేయి, సత్యమాత వారు సేవ చేయని చెప్తాడు. అంచేత అక్కడి నుంచి ఆయన చైతన్య మహాప్రభు చిన్న వయసులో, అంటే రోజులు పిల్లోడు ఆ టైంలో వస్తాడు. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తూ ఉన్నాడు. అంచేత చైతన్య మహాప్రభు ఆయన్ని బడాయ్ అంటే పెద్ద అని పిలుస్తూ ఉండేవాడు. బడాయ్ అంటే పెద్ద పెద్ద అని అర్థం, పెద్దోడా అని. అందుకే పెద్దోడా పెద్ద అని చెప్పి పిలుస్తుండేవాడు. ఆ విధంగా పిలుస్తుండేవాడు ఈశాన. సో ఆయన ఈశాన వచ్చి నీళ్ళు అందించాడు. అనిపిస్తే వాళ్ళు నీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్నారు భోజనానికి ఇద్దరు. వాళ్ళిద్దరు కూర్చుంటే సత్యమాతకి చైతన్య మహాప్రభు నిత్యానందంలో కనపడ్డాయి. ఎందుకంటే రామలక్ష్మణ్ కూర్చున్నట్టుగా ఆమెకి మనసులో అంతా 6 రూపాయలు కనపడుతున్నాయి వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆమెకి రామలక్ష్మణ్ రూపంలో కనపడుతున్నారు. రామలక్ష్మణ్నే గుర్తుకొస్తున్నారు. అది చూసుకుంటూ ఆనందంతో లోపలికి వెళ్ళి ఆమె ఫుడ్ తీసుకొచ్చింది. 2 ప్లేట్లు పెట్టింది. పెట్టి లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చింది. ఆ 2 ప్లేట్లు 3 ప్లేట్లు అయ్యాయి. అరే ఇదేంటని చెప్పి 2 ప్లేట్లు సరిపడా పెట్టేసింది. మన 3 ప్లేట్లు తీసుకొని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి తీసుకుని వస్తుంది. వచ్చేటప్పటికి అక్కడ చైతన్య మహాప్రభు నిత్యానంద కనపడ్డారు. ఇద్దరు షడ్భుజ రూపంలో ఇద్దరు కూర్చున్నారు. చిన్న పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు ఇద్దరు కూర్చున్నారు. కూర్చుని వాళ్ళిద్దరు ఇంకా అన్నాన్ని అటు ఇటు ఇందాక 5 షడ్భుజ రూపం ఎలా చూపించారో, శంఖ చక్ర గదా పద్మాలతోటి అది హలము గద వీటితో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు.
అన్నం కోసం నాకు కావాలని చెప్పి ఇద్దరు కూడా బట్టలు లేకుండా నేకడిగా ఉన్నారు, అంటే దిగంబరంగా ఉన్నారు. ఇద్దరు ఏదో, శ్రీవత్స మా కౌస్తుభమణి యొక్క మార్కులు ఉన్నాయి, చెవులకి కుండలాలు ఉన్నాయి. అయితే చైతన్య మహాప్రభు హృదయం మీద లక్ష్మీదేవి బదులు లక్ష్మీ ప్రియ ఉంది. అది చూసింది ఆమె. అది చూసి ఆమె యొక్క ఆనందంతో ఇంకా ఎక్స్టసీలో ఆమె మొత్తం బట్టలన్నీ తడిసిపోయాయి. తడిసిపోయి ఆ దీంట్లో అంటే వాళ్ళిద్దరూ అన్నాని కోసం కొట్టుకుంటూ ఇద్దరు ఒకరిగా తీసుకొని నవ్వుకుంటూ తింటూ అలా చేస్తుంటే ఆ ఆనందంకి ఆ పట్టు తప్పిపోయి మొత్తం వదిలేస్తుంది కింద. పడి కింద మూర్చిపోయి కింద పడిపోతుంది. వెంటనే చైతన్య మామూలు లేచాడు. అమ్మా ఏమైంది 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 అని చెప్పి లేపుతాడు. కానీ సత్యవతి ఏం చెప్పదు, సైలెంట్గా లేచి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి లోపల ఆనందంతో ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఈశాన మొత్తం అంతా క్లీన్ చేసి ఇల్లంతా శుభ్రం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళిద్దరూ భోజనం అయిపోయిన తర్వాత అయిపోతే ఇద్దరికి చందనం రాస్తారు, చందనం పోస్తుంది. కూర్చున్న తర్వాత అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, అమ్మ నేను నిత్యానంద ప్రభుని నీకు కన్న కొడుకులా చూసుకోవాలి అని అంటారు. అనగానే సత్యమాత అంటారు, నిత్యానంద చూడగానే చూసి నిత్యానంద నవ్వుతాడు. ఆ నవ్వుకి ఆమె ఎంతో కరిగిపోద్ది, ఆమె హృదయం అంతా కరిగిపోద్ది. అంటారు, ఈ రోజు నుంచి నువ్వు నాకు కొడుకులు అంటవాడు నా కొడుకువే నువ్వు. అనగానే ఎప్పుడైతే నువ్వు ఈ రోజు నుంచి చైతన్య మహాప్రభు ఎప్పుడైతే నువ్వు ఈ రోజు నుంచి నిత్యానంద నీ కొడుకులను చూస్తాను అన్నాడో, సత్యమాత నిత్యానంద చూడగానే అక్కడ నిత్యానంద కనపడడం లేదు. ఆమెకి ఎవరు కనబడుతున్నారు? విశ్వరూప్ కనబడుతున్నారు. విశ్వరూప్ ఎవరు? చైతన్య మహాప్రభు అన్న పెద్ద కొడుకు విశ్వరూప్ కనబడుతున్నాడు. అంచేత వెంటనే నిత్యానంద అంగీకరిస్తుంది దాని కొడుకుగా. వెంటనే ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువే, మీ ఇద్దరు నా కొడుకులు. అంటే నువ్వు నీకన్నా చిన్నవాడైన నిమాయి మీద కొద్దిగా దృష్టి పెట్టించు అని చెప్పి చెప్తుంటారు. చెప్తే అప్పుడు నిత్యానంద ప్రభు తప్పనిసరిగా నేను నీ కొడుకులు అంటాను, నన్ను ఆశీర్వదించని చెప్పి కాళ్ళకు నమస్కారం చేస్తాడు. అప్పుడు అంటాడు, నా తప్పుల్ని క్షమించు తల్లి, నేను ఏదో మూర్ఖత్వంలో తెలుసో తెలియక తప్పులు చేస్తుంటాను, నన్ను క్షమించని చెప్తాడు. ఎందుకంటే నిత్యానంద ప్రభు అసలు తప్పులు చేయలేదు, కానీ నిత్యానంద ప్రభులో ఆమె ఎవరిని చూసుకుంటుంది? విశ్వరూపుని చూసుకుంటుంది. విశ్వరూపు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం వల్ల జగన్నాథ్ మిశ్రా సత్యమాత చాలా బాధపడతారు. అంటే ఇక్కడ నిత్యానంద ప్రభులో ఆమె విశ్వరూపం చూసుకుంటున్నారు. విశ్వరూపుగా ఆయన వెళ్ళి క్షమాపణ చెప్తారు. నిజానికి విశ్వరూపు నిత్యానంద ప్రభులో కలిసిపోతారని చెప్పి చెప్తారు. అంచేత సత్యమాత నిత్యానంద ప్రభు చూసిన ప్రతిసారి కూడా విశ్వరూపం చూసుకుంటారు. వెంటనే ఎప్పుడైతే అలాగని కాళ్ళకు నమస్కారం పెడతాడో, సత్యమాత ఒక కళ్ళు ఆనందంతో వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. ఎంతో ఆప్యాయతతో. ఆ విధంగా ఆమె నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని తన కొడుకులాగా చూసుకుంటూ ఉంటారు. ఒకసారి మళ్ళీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు శ్రీవాస్ ఇంట్లో కలుస్తూ ఉంటారు.
వచ్చి అదే మళ్ళీ నిత్యబాబు అక్కడే ఉంటాడు. చైతన్య మహాప్రభు వస్తాడు. వచ్చినప్పుడు మళ్ళీ అదే మాట అంటాడు, నువ్వు ఎక్కడ చూసినా అల్లరి అల్లరి చేస్తున్నావు అంటే నేను ఎక్కడ అల్లరి చేశాను ఉం? అంటాడు. అంటే నువ్వు అల్లరి చేయవా అంటాడు. నువ్వు నన్ను అల్లరిగా ఆడగా ఎక్కడ కూడా నువ్వు ఎప్పుడు కూడా చూడలేవు. ఉం? నీలాగా అందరూ ఉంటారు అనుకోద్దంటారు. అనగానే నువ్వు ఎలా అంటాడో నాకు తెలుసులే అని చైతన్య బాబు అంటాడు. తెలుసమ్మా, నా తప్పులేటో చెప్పు అంటాడు. అంటే అప్పుడు అంటాడు, మర్చిపోయి దీని ముందు ఇంకోటి చిన్నది ఒకటి. ఎప్పుడైతే ఆయన ఆ, చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంటికి భోజనంకి వెళ్ళాడో ఆమె ఆ, నిత్యానంద ప్రభుకి సందేశాలు 5 సందేశాలు తీసుకొచ్చి టేబుల్ వేస్తుంది. అంటే ఫస్ట్ కింద పడిపోయిన తర్వాత పిల్లల కింద కనబడతాయి ఆమె మా భావంలోకి వెళ్ళి కింద పడిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి 5 సందేశాలు పెడుతుంది. పెడితే ఈయనేమో ఒకరు తింటాడు, మిగతా 4 ఇచ్చేస్తాడు. అరే కింద పడేసావు ఏంటి, నీకు కాదు ఎవరు కాదు మట్టి పాలు అయిపోయాట. అంటే నిత్యానంద అంటాడు, నీకు కావాలంటే ఇంకా వస్తాయి అంటాడు. ఏం వస్తాయి ఎటువంటి లోపలికి వెళ్తాడు. లోపల చూడగానే మళ్ళీ ఆ 4 ఏవైతే కింద పడిపోయావో 4 అక్కడ ప్లేట్లో ఉంటాయి లోపల. అనుకుంటుంది సత్యమాత, అదే లోపలికి వెళ్ళకొచ్చే అవే నేను ఏవైతే వేసాను ప్లేట్లో అవే సందేశం అక్కడ వెళ్ళకొచ్చాయి. కొన్ని ఏదైతే మళ్ళీ ఇల్లు ఇస్తానంటే ఇస్తానని చెప్పి తీసుకొని వచ్చేటప్పటికి అక్కడ చైతన్య నిత్యానంద మళ్ళీ ఆ ప్లేట్లో 4 ఉంటాయి, అవి తింటుంటాడు. ఇవి ఎక్కడి నుంచి వచ్చి అంటాడు అన్నీ అడుగుతా సత్యమాత. అంటే అంటాడు, ఎక్కడి చెట్టి నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి మళ్ళీ తీసుకుని నేను తింటున్నాను అంట. ఆమె దగ్గర ప్లేట్లో 4 ఉన్నాయి, నిత్యబాబు 4 ఉన్నాయి. ఆమెకి అర్థం అప్పుడు అనుకుంటుంది, నాకు తెలుసు నువ్వు సామాన్య వ్యక్తి కావు, సాక్షాత్ భగవంతుడు. ఆ లోపల అనుకుని లోపలికి వెళ్ళిపోదు. ఈ విధంగా నిత్యానంద ప్రభు తన యొక్క లీలలు అక్కడ చూపిస్తూ ఉంటాడు. ఇలాగా అది అంటాడు అన్నమాట చైతన్య మహాప్రభు, నీకు తప్పులేటి, నువ్వు అన్నం తినడం అన్ని అన్నం అంతా ఎక్కడ పడి అక్కడ జరుగుతూ ఉంటావు. అంటే నిత్యానంద అంటాడు, నిజానికి నువ్వు చేసే పనులని నా మీద వేస్తావు. ఎందుకంటే ఈయన జల్లుతాడు, చైతన్య బాబు ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇద్దరు చల్లుకుంటున్నారు కదా. ఆ, నువ్వు చేసిన తప్పులని నా మీద వేసేస్తున్నావు. ఆ, నువ్వు నా మీద ఏదో ఒక పంక పెట్టి నా తప్పు చేసి నన్ను రుజువు చేయాలని చూస్తున్నావు. నన్ను ఆ, నాలో నా క్యారెక్టర్ మీద నువ్వు అప్పుడు నిందేస్తున్నావు అని చెప్పి. అంటే అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, యాక్చువల్గా నిజంగా నీ నీ యొక్క ప్రవర్తనతో నాకు చాలా సిగ్గు చేయడానికి సిగ్గు వస్తుంది అంటాడు. ఆ, అందుకనే నేను చాలాసార్లు నీకు మందలిస్తూ ఉంటాను అనగానే నిత్యానంద అంటాడు, వెరీ గుడ్, అది మాత్రం కరెక్ట్, అలా చేస్తూ ఉండు. నేను ఎప్పుడైనా తప్పులు చేస్తే నన్ను మందలిస్తుంది అంటాడు. అంటే తన స్వామి భావన ఎక్కడో స్వామి స్వామి అన్న భావన ఎక్కడో దాస భావనలోనే అన్నమాట. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే నేను చెబుతూ ఉంటాను, నేను సరిదిద్దుతూ ఉంటాను అనగానే అది చెయ్యాలి అన్న భావన. అంటే పొరపాటు అంటే సరదా కూడా దాన్ని కాదు అనలేకపోతున్నారు. అది ఆయన యొక్క భావన అని చెప్పి ఇంకా చైతన్య మహాప్రభుని అలాగా చూస్తూ నవ్వుతూ ఇంకా ఆయన మళ్ళీ భావనలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఎగురుతూ ఉంటాడు, ఎగురుతూ డాన్స్ చేస్తూ బట్టలు తీసి ఇలా తిప్పుతూ ఉంటాడు. చైతన్య బాబు అంటాడు, నిత్యానంద ఏం చేసావు, బట్టలేసుకుంటాడు. ఏంటి ఏం చేశారు ఇంక ఏం చేశాడంటే ఆయన పట్టించుకునే స్థితిలో లేడు, ఎగురుతూనే ఉన్నాడు. అక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి,
చూడండి, ఒక వ్యక్తి స్పృహలో ఉండి బట్టలు తీస్తే అది అపరాధం. స్పృహలో లేని వ్యక్తి బట్టలు లేకపోతే అది అపరాధం. అందుకే చనిపోయినప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేదంటే ఎక్కడ చనిపోయినప్పుడు శవాల మీద బట్టలు కానీ లేకపోతే అది మనకి అపరాధంగా ఉండదు. లేదంటే ఇప్పుడు తాగుబోతులు కానీ కింద పడిపోతారు, ఒంటి మీద తెలవడం, వాళ్ళు అన్ని బట్టలు గట్ట సరిగా ఉండవు, లేదా పిచ్చి వాళ్ళు తిరుగుతుంటారు, వాళ్ళు అది మనకి అపరాధంగా ఉండదు. సో అదే విధంగా ఈయన కృష్ణ ప్రేమ యొక్క పిచ్చిలో తిరుగుతున్నాడు. అంచేత ఈయన చేసిన కార్యం అది తప్పుగా మనం తీసుకోవాలి. చెప్పాను, మన లౌకిక దృష్టిలో చూడడానికి లేదు. లౌకిక దృష్టిలో అయితే ఆయన 30 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి అలాగెలా ప్రవర్తిస్తాడు అది ఇది అన్నట్టుగా ఉంటారు. కానీ చైతన్య నిత్యానంద ప్రభు ఈ కృష్ణ ప్రేమలో ఉన్న ఆ ఉద్రేక భావాలతో ఉన్నాడు కదా, ఉద్రేక భావాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ చైతన్య మహాప్రభు అరుస్తున్నా సరే వినయ స్థితిలో లేడు. ఇంకేం చేయలేక చైతన్య మహాప్రభు లేచి ఆయనకి బట్టలు కట్టి కూర్చోబెడతాడు. ఆయన ఎంత ఎక్స్ట్రసీలో ఉన్నా ఏమున్నా సరే ఒక చైతన్య మహాప్రభు మాట ఒక్కదానికి మాత్రమే వినేవాడు. చదువు వేరే వాళ్ళు ఎవరు కూడా ఆయన నియంత్రించలేక, ఆయన ప్రేమోన్మాదం నుంచి బయటకు తీసుకురాలేక చైతన్య మహాప్రభువే అప్పుడప్పుడు ఆయన తన గద్దెంపుడు ద్వారా లేదంటే తన ఆదేశం ద్వారా ఆయన్ని నియంత్రిస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి మాలినీదేవి అంటే శ్రీవాస్ పండిత్ భార్య పూజా సామాన్లన్నీ కడుగుతూ ఉంటే దాంట్లో భగవంతుడి భోగం పెట్టిన సామాన్లు కూడా ఉన్నాయి, అది కూడా కడుగుతుంది. అందులో ఒక చిన్న గిన్నె, ఇత్తడి గిన్నె అక్కడ పెట్టింది, అది కూడా ఉంది. మిగతా గిన్నెలు కడుగుతారు, ఆ ఇత్తడి గిన్నెని కాక వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోతే ఆమె దాన్ని తట్టుకోలేకపోతే, ఎందుకంటే శ్రీవాస్ పండిత్ చాలా స్ట్రిక్ట్. భగవంతుడి యొక్క సామాన్లు కానీ పూజా విధానానికి వచ్చేటప్పుడు చాలా స్ట్రిక్ట్. ఏమాత్రం తప్పైనా సరే సహించలేడు. అటువంటిది ఒక ప్లేట్ ఒక గిన్నె పోయిందంటే ఇక నా పని అయిపోయింది ఈరోజు, నన్ను ఇంట్లో బయటకు వెళ్ళగొట్టేస్తారని చెప్పి బయటతో ఇంకా ఆడటం మొదలు పెడుతుంటారు. అక్కడ కూర్చొని బోర్ ఏడుస్తుంటారు. అది సమయం నిత్యానంద ప్రభు వస్తాడు. వచ్చి అమ్మ ఏమైంది, ఏంటి ఏడుస్తున్నావు? ఏముంది, ఇలాగైంది ఈ రోజు, నాకు ఇంకా ఇంట్లో బయట పంపించేస్తాడు నిత్యానంద మీ మీ నాన్నని. ఎందుకంటే శ్రీవాస్ పండిత్ కూడా నిత్యానంద ప్రభు నాన్న పిలుస్తుంటాడు. మీ నాన్నగారు నన్ను ఈరోజు ఇంట్లోకి బయట పంపించేస్తాడు అనేటప్పటికి ఇంకా ఓ అంతేనా, దానికైనా ఏడుస్తున్నావు ఎందుకు అని చెప్తారు. అదేంటంటే కాకి తీసుకెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఆ కాకి వెనక్కి వస్తుంది. దాని మూతిలో ఇది లేకపోయేటప్పటికి ఆమెకి ఇంకా ఏం చేయాలి అర్థం, ఎక్కడ పడేసిందో తెలియదు అని చెప్పి ఏడుస్తుంటారు అన్నమాట. అప్పుడు నిత్యం ఆ కాకిని చూసి వెళ్ళి ఆ గిన్నె తీసుకొని వచ్చే అని చెప్తాడు. అది మళ్ళీ ఎగిరిపోయి మళ్ళీ వస్తుంది. ఈసారి వచ్చినప్పుడు దాని ముక్కుకి ఆ గిన్నె ఉంటుంది, గిన్నె పట్టుకొని వస్తుంది, వచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మాలినీదేవి చాలా ఆనందించడే కాకుండా ఆ ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే నువ్వు అందరిలో ఉన్న పరమాత్మ కాబట్టి నువ్వేం చెప్తే ఆత్మహత్య చేస్తుంది. నువ్వు పరమాత్మ ఆమెను ఇన్స్పైర్ చేస్తావు, ఆ కాకిని కూడా ఇన్స్పైర్ చేస్తావు అని చెప్తే ప్రార్థన మీద చేస్తుంది. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయనకి నిత్యానంద బాబుకి ఎంత ఏదో ఇదిగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే అంటాడు, అమ్మ ఆకలేస్తుంది ఏదైనా తింటాను, కానీ ఇంకా మళ్ళీ అన్ని మర్చిపోయి మా అందే లేచిపోయి భోజనం
అన్న పెద్దకి వస్తుంది చెప్తాడు. ఒకసారి మళ్ళీ చైతన్య మహాప్రభు ఒకసారి ఇంట్లో అదే సత్యమాత దగ్గర వాళ్ళ ఇంట్లో లక్ష్మీప్రియతో పాటు కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. లక్ష్మీప్రియ ఏమో ఆయనకి సేవ చేస్తూ ఒక్క చెక్క ఒక్కలు ఆకు ఒక్కలు ఇస్తుంటుంది. అవి తింటూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ చూస్తే సత్యమాత చాలా ఆనందంగా ఉంటుంది. నిత్యానంద ప్రభు తను విచ్చలవిడిగా తిరుగుతుండేవాడు నాదియా గ్రామంలో. ఎవరింటికైనా వెళ్ళిపోతుండేవాడు, ఎప్పుడైనా వెళ్ళిపోతుండేవాడు. టైం ఉండేది కాదు, ఒకటి ఉండదు కాదు. ఒకసారి రాత్రి వెళ్ళిపోతుండేవాడు, కొన్ని పగలు. టైంతో సంబంధం లేదు, ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళిపోవడం, ఎప్పుడు రావాలంటే అప్పుడు రావడం. కొన్నిసార్లు గంగానదికి వెళ్ళిపోయేవాడు. అక్కడ వెళ్ళి అక్కడ స్నానం చేస్తుండేవాడు. ఆ స్నానంలో వెళ్ళి కొన్నిసార్లు భావంలోకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఆ నదిలో ఎక్కడికో కొట్టుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఎక్కడికి వెళ్ళిపోయేవాడు తెలిసేది కాదు. మళ్ళీ ఎప్పుడో తెలివి వచ్చేది, మళ్ళీ లేచి మళ్ళీ వస్తుంది. ఇలాగా ఇతరులు తనకి నచ్చిన చోట నచ్చిన టైంలో వెళ్ళిపోతుండేవాడు. అలాగే ఇక్కడ ఇద్దరు కూడా లక్ష్మీప్రియ చైతన్య మహాప్రభు కూర్చొని మాట్లాడుతుంటే అదే టైంలో ఆయన నిత్యానంద వాళ్ళ ఇంటికి వచ్చి డైరెక్ట్ లోపల దూరిపోతుంటే చైతన్య మహాప్రభు అంటాడు, అరే నిత ఎప్పుడు వచ్చావు అంటాడు. ఈయన వినిపించుకోవడం లేదు, అప్పటికే కృష్ణ భావంలో ఉన్నాడు, చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నాడు. వెంటనే అటు ఇటు చూసి ఏడుస్తూ నవ్వుతూ గట్టిగా చేస్తూ చైతన్య మహాప్రభు చూసినప్పుడు ఇంకా ఆయన భావోద్వేగాలు ఎక్కువైపోతుంటాయి. చూస్తే ఇంకా బట్టలు మొత్తం చింపేసుకుంటాడు. ఆ చింపుకోవడం మొత్తం బట్టలు చింపుకుంటే చైతన్య మహాప్రభు ఏ నిత ఏం చేస్తున్నావు అంటాడు. నీకు నీ బట్టలు తిరిగిపోయి అంటాడు. ఎస్ అవును అంటాడు. మరి ఎందుకు అలా చేసావు అంటాడు. అంటే ఇప్పుడేం తిన్నాను నేను అంటాడు. తినవా? నేను ఒకటి అడుగుతున్నాను, నువ్వు ఇంకో సమాధానం చెప్తున్నావు అంటే చైతన్య నిత్య నేను అక్కడ 10 సార్లు వెళ్ళి వచ్చాను అంటాడు. 10 సార్లు వెళ్ళి రావడం చైతన్య మహాప్రభుకి ఇంకా కోపం వస్తుంది. నేను అడుగుతుంది ఒకటి, నువ్వు చెప్తుంది ఒకటి అని చెప్పి. ఇందులో నా తప్పులే లేదు, నిన్ను ఇప్పుడు నిన్ను తిట్టినా సరే నా దాంట్లో నన్ను తప్పు ఎచ్చొద్దంట. అంటే నిత్యం ఏమంటాడు, మీ అమ్మగారు ఇక్కడ లేరులే అంటాడు. అమ్మగారు లేకపోతే బయటికి వెళ్ళంటాడు. బయటికి వెళ్ళంటే ఇప్పుడు తింటాను అన్నం తింటానంట. ఇలాగా నిత్యానంద ప్రభు ఆ భావోద్రేకుల్లో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం అవదు. ఎప్పుడు కూడా నిత్యానంద ఎప్పుడు కూడా కృష్ణ యొక్క స్మరణలో, చైతన్య మహాప్రభు స్మరణలో తేలాడుతూ ఉండేవాడు. ఆ కృష్ణ ప్రేమ సాగరంలో వాళ్ళు మునుగుతుంటాడు. అంటే ఎవరికైతే నిత్యానంద కృప ఉంటుందో వాళ్ళు కూడా ఆయనతో పాటు ఆ కృష్ణ ప్రేమ సాగరంలో తేలాడుతూ ఉంటారు. కదా చైతన్య మహాప్రభు కృప కంటే నిత్యానంద కృప చాలా గొప్ప. ఎందుకంటే నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు అయితే చైతన్య మహాప్రభు యొక్క స్మరణలో ఉంటాడు, లేదా కృష్ణ స్మరణలో ఉంటాడు, ఇద్దరులోపల ఉంటాడు. వాళ్ళ యొక్క ప్రేమ యొక్క తరంగాల్లో ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన శరణం తీసుకున్న వాళ్ళు కూడా ఆయనతో పాటు ఆ తరంగాల్లో తేలాడుతూ ఉంటారు. ఈ విధంగా ఆయన చైతన్య మాకు ఇంకా అప్పుడు లేచి ఏం చేయాలో తెలియక ఈయన ఏంటి మాట్లాడుతుంది, ఏదో పిచ్చివాడు ఉన్నాడు, ప్రేమ పిచ్చిలో ఉన్నాడు అని చెప్పి వెళ్ళి ఆయనే మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంటి ముందోసారి కట్టాడు, ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి బట్టలు కడతాడు. ఇదంతా అక్కడ పక్క నుంచి సత్యమాత వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తుంది కదా.
లక్ష్మీప్రియని సచిన విశ్వం అది విశ్వరంటే అదే చైతన్య మహాప్రభుని అంచేది ఇక్కడ నిత్యానంద వెళ్ళడం కూడా చూస్తుంది. నిత్యానంద ఇలా వ్యవహరించడం చూస్తుంది, ఆయన మాట్లాడే విధానం చూస్తుంది, అన్ని చూసుకుని నవ్వుకుంటుంటుంది. కానీ ఆమెకి ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? విశ్వరూపి కనబడుతున్నారు. అది కూడా కనబడుతుంది. అది వెంటనే దగ్గర తీసుకొచ్చి ఆమె మళ్ళీ దగ్గర తీసుకురాగానే అంటారు, అమ్మ తినడానికి ఏది ఇవ్వండి. అక్కడ మళ్ళీ వెళ్ళి ఆమె భోజనం చేసి పెడుతుంది. అక్కడ నుంచి అక్కడ భోజనం చేసి మళ్ళీ నిత్యానంద ప్రభు చైతన్య శ్రీవాసాంగానికి వచ్చేస్తాడు. శ్రీవాసాంగానికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఇది అంటే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అంటే ఇది తర్వాత జరుగుతుంది. కానీ ఇంకా శ్రీవాసాల ఇంట్లో దీనికోసం చెప్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్పేస్తాను. ఒకసారి ఇక్కడ కీర్తన జరుగుతూ ఉంటుంది, ఎక్స్టాటిక్ కీర్తన జరుగుతుంటుంది. అందరూ కీర్తనలో డ్యాన్స్లు వేస్తున్నారు, ఇంకా అందరూ ఆ కీర్తనలు మునిగిపోయారు. సడన్ గా చైతన్య మహాప్రభు వస్తాడు. వచ్చి చైతన్య మహాప్రభు కూడా ఆ కీర్తన చూసి ఆయన భావనకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ సింహాసనం మీద కూర్చుని ఇంకా ఆయన ధ్యానం చేస్తూ అంటాడు, నాకు కదంబ మాల కావాలంటాడు చైతన్య మహాప్రభు. కదంబ మాల కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటికప్పుడు సీజన్ కూడా కాదు. శ్రీవాస్ పండిత్ తెల్లమొహం నుంచి వస్తుంటాడు. పిక్చర్ బాబు అంటాడు, శ్రీవాస్ వెళ్ళి కదమ్మ గాలిని తీసుకురంటాడు. అంటే కదమ్మ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? లోపలికి వెళ్ళి చూడు, లోపల చెట్టుకుంటే అంటాడు. మా ఇంట్లో కదంబ చెట్టు లేదు అంటాడు. ఏ చెట్టు ఉంటే ఆ చెట్టుకి వెళ్ళి చూడు అంటాడు. శ్రీవాసారి ఇంట్లో నిమ్మ చెట్టు ఉంటుంది. వెళ్ళి చూస్తే ఆ నిమ్మ చెట్టు నిండా కదంబ పూలు ఉంటాయి. వెళ్ళి అప్పటికప్పుడు మాల గచ్చి తీసుకొచ్చి చైతన్య వేస్తాడు. ఈ విధంగా నిత్యానంద ప్రభు ఆయన సర్వంతర్యామి పరమాత్మగా రకరకాలుగా శ్రీవాసంలో ఆ ఇంట్లో లీలలు చేస్తూ తన కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. దీని తర్వాత ఇంకా ప్రచారానికి వెళ్ళడం మొదలు పెడతారు. ఆ ప్రచారం ఎలా జరుగుతుంది, ఏం చేశారన్నది మనం నెక్స్ట్ క్లాస్లో చర్చిద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇలా చర్చిస్తున్నాను. ఎవరికి లేవా? ఓకే, ఎవరికి లేకపోతే ఇక్కడ మనం ప్రార్థం. శ్రీల ప్రభుపాదకి జయ, నిత్యానంద ప్రభుకి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ.